హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అలాగే ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. ఇక్కడ అంటే దసరా హాలిడేస్ కదా, స్కూల్ హాలిడేస్ ఇచ్చారు. అలాగే పిల్లలిద్దరిని తీసుకుని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. అయితే ఇక్కడ నేను ఒక చిన్న వ్లాగ్ అయితే చేశాను. ఇది చిన్న వీడియో అండి. అక్కడక్కడ చిన్న క్లిప్స్ అయితే తీసి వీడియో చేసి ఇంకా వ్లాగ్ అయితే చేశాను. ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతి అమ్మాయికి అంటే పుట్టింట్లో ఎవరికైనా సరే ఏం పని ఉండదు కదా. మనం చేసుకునే ప్రతి పని అంటే మన ఇంట్లో చేసుకునే ప్రతి పని అంటే కుకింగ్, క్లీనింగ్ ఇవన్నీ అమ్మ చేతుల్లో అయితే అయిపోతాయి. మనం కూడా మన ఇంట్లో పిల్లలు అన్నమాట. ఇంకా అలా అయితే నాకు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అలాగా నేను ఎప్పుడు ఇంకా ఏ పని పెద్ద చేయనండి. సో మా అమ్మే చేసుకుంటుంది. ఎందుకంటే నాకు ఏమీ కనిపించు తను ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ ఇంకా నేను చేసేసరికి తనకు విసుకొస్తుంది. అందుకే నేను ఇంక చేయవేయను అందులో. అయితే నేను మార్నింగ్ లేచిన వెంటనే స్నానం అది చేసేసాక మా అమ్మ బోండా వేస్తుంది, మైసూర్ బోండా. సో వేడివేడిగా ఉన్నాయి, తినమ్మ తినే అంటే పెట్టుకుని తినేస్తున్నాను. ఇక్కడ ఇడ్లీ కూడా వేసింది. మా పెద్ద పాపకి ఇడ్లీ అంటే ఇష్టం, పీనట్ చట్నీ తనకని వేసింది. ఇంకా వాళ్ళు ఎవరు లేవలేదు. మా అమ్మ ఇంకా డాడీ నేను లేచాం. మా డాడీ టీ తాగి ఇంకా చేలోకి వెళ్ళిపోయారు పొలానికి. వచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అయితే నేను తినేసాను, నాది అయిపోయింది. ఇంక పిల్లలు అది ఇప్పుడే లేచి బ్రష్లు చేసుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడ నాకు చేప తీసుకొచ్చారన్నమాట. నాకు చేపలు అంటే ఇష్టం అనమాట. చేపల పులుసు అది ఇష్టం, మా అమ్మ పెట్టింది, అందుకని తీసుకొచ్చారు. అవన్నీ మా పని అమ్మాయి క్లీన్ చేసి ఇలా కిచెన్లో పెట్టింది. ఇంక కిచెన్లో వాళ్ళు అమ్మ పులుసు పెడుతుంది అనమాట. ఇంక నేను వెళ్ళలేదు కిచెన్లోకి. అయితే ఇంకా తర్వాత పిల్లది లేచారు. వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయిపోయారు. ఫ్రెష్ అయిన తర్వాత నేను వాళ్ళిద్దరికి జల్లు అవి వేసాను. ఇంకా వాళ్ళు మా పక్కింట్లో పిల్లలు ఉంటారనమాట, రానగ్గరి ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నారు. ఇది ఊరు కదా, ఊరు కాబట్టి మేము ఉండే చోట టౌన్లో అయితే ఎవరు ఉండరు పక్కన. ఇంకా ఇక్కడైతే ఊరు కదా, ఊరి మీద అలాగే వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. భయం ఏమి ఉండదు, ట్రాఫిక్ అది ఉండదు అనమాట. ఇంకా పక్కన మా రానగ్గరి ఇంటికాడ వాళ్ళ మనవలు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటారు అనమాట. సో ఇక్కడ ఇంకా మా అమ్మది కుకింగ్ చేస్తుంది, కర్రీ అది వండుకుంటుంది. నేనేమో ఇలాగా పిల్లలకి జడలు అవి వేస్తున్నాను. పెద్ద పాప తను వేసేసుకుంది, హాస్టల్లో ఉంటుంది కదా, తనకి జడలు అవి వేసుకోవడం వచ్చిందన్నమాట. తను ఆల్రెడీ రెడీ అయిపోయి వెళ్ళిపోయింది అనమాట ఆడుకోవడానికి. అయితే ఈరోజంతా మబ్బుగా ఉందన్నమాట, వర్షం వచ్చేలా. ఇంకా వర్షం అది లేదు కానీ మబ్బుగా ఉందన్నమాట. పైన మా మేడ ఎక్కిన తర్వాత ఇలాగ కొండలై కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, బాగుంటుంది, వ్యూ బాగుంటుంది. మా ఊరు వ్యూ చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఇది ఫోన్లో అయితే అంత క్లియర్గా లేదు కానీ రియల్గా అయితే చాలా అందంగా ఉంటుందండి. సో మబ్బుగా ఉందన్నమాట, వర్షం గట్టిగా వచ్చేలా ఉంది ఈరోజు. సో ఇక్కడ అమ్మ చేపల పులుసు పెట్టేసింది మా అమ్మ. ఇంకా లంచ్ టైంకి నేను హ్యాపీగా చేపల పులుసు వేసుకుని భోజనం అయితే అయిపోయింది. ఇంకా ఇదైతే ఈవినింగ్ 4 ఆ టైంకి అనమాట. నేను మామూలుగా మధ్యాహ్నం భోంచేసి పడుకున్నాను. మా అమ్మ పడుకోలేనట్టుంది, గోరుమిటీలు ఈవినింగ్ చేద్దామని చెప్పింది. సో ఈవినింగ్ చేద్దామమ్మ పడుకుని లేచాక అంది. సరే అనుకున్నాం. కానీ నేను పడుకున్నాక తను పడుకోకుండా ఆ పిండి అది కలిపేసుకుని ఒక్కరిదే చేసేసుకుంటుంది అన్నమాట. నేను లేచేసరికి సగం అంటే కలిపేసి కొన్ని చేసేసి వేపేసింది కూడా. కారం గోరుమిటీలు మా పెద్దది హాస్టల్కి ఎల్లుండి వెళ్ళిపోతుంది అనమాట. తనకి హాస్టల్కి ఇవ్వడానికి తనకి ఇవి ఇష్టం అనమాట. అందుకని చేస్తానని చెప్పింది. వద్దన్నా సరే ఏం పట్టుకెళ్తుంది, ఇంట్లో ఏదో ఒకటి వండి పెట్టుకెళ్ళాలి కదా, పెట్టుకెళ్తే తింటుంది కదా అని చేస్తుందన్నమాట. వద్దన్నా సరే వినలేదు. ఇంక ఈవినింగ్ చేద్దామని చెప్పింది కదా అని ఇంక పడుకున్నాను. ఇంకా నేను లేచేసరికి సగం చేసింది. ఇంక నేను లేచి కొన్ని చేశాను అనమాట. తర్వాత ఇంక ఈవినింగ్ అనమాట, మా పిల్లలు మళ్ళీ అక్కడే ఆడుకుంటూ ఉన్నారు. మా పక్కన రానగ్గర ఇంటికి వెళ్ళిపోయి అంగోని చూడండి పైన మేడ మీద ఆడుతున్నారు. తర్వాత ఇంక నెక్స్ట్ డే అనమాట. ఇంకా అన్ని వీడియో అయితే చేయలేదండి. ఇది నెక్స్ట్ డే ఇంక మేము స్టార్ట్ అయిపోతున్నాం మా ఇంటికి వెళ్ళడానికి. నేను ఎందుకు వీడియో చేయలేదంటే
నేను ట్రైపాడ్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటే మా డాడీ ఏంటిది ఏదో పట్టుకుంది అంటే నేను వీడియో చేస్తున్నానని తెలుసు కానీ అంత క్లియర్గా తెలియదేమంటే మా డాడీకి అదేంటి పట్టుకుని అస్తమాను ఫోన్లోనే ఉంటుంది మనుషుల్లో ఉండలేదు అనుకుంటారు కదా, చూస్తున్నారు అప్పుడప్పుడు. ఇంకా భయం వేసి ఇంకా తీయలేదనమాట నేను. సో నెక్స్ట్ ఇంక స్టార్ట్ అయిపోయామండి మా ఇంటికి. సో ఇదే అండి చిన్న వీడియో అని చెప్పాను కదా, పెద్ద అంతా 2 డేస్ ఉన్నాను కానీ ఏం పెద్ద వీడియో అయితే చేయలేదు. సో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. టేక్ కేర్, బాయ్.